ఈ రోజున గుడ్లలేరు మండలం, కృష్ణా జిల్లా గుడ్లలేరు మండలం, గుడ్లలేరు పోలీస్ స్టేషన్లో కాట్రాజు కారా అనబడుతున్న ఒక ఫేస్బుక్ అకౌంట్ నుంచి క్రైస్తవుల్ని, క్రైస్తవ మతాన్ని విమర్శించే రీతిలో, క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసే రీతిలో ఈ రోజున ఒక వ్యక్తి పోస్టులు పెట్టడం జరిగింది. ఈ విషయం పైన మేము గుడ్లలేరు మండలం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశాం. మా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోని మార్ఫింగ్ చేసి యేసు ప్రభు యొక్క ఫోటోలాగా పెట్టి, సిలువలు పెట్టి, కోడిగుడ్డ ఆకారం పెట్టి, ఆ కోడిగుడ్డ ఆకారంలో 5 అనే యొక్క అంకెని పెట్టి, ఈ రీతిగా కూటమి ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది అనడానికి ఇదే ఒక నిదర్శనం. టీడీపీ, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి అయిన లోకేష్ గారి యొక్క అనుబంధ సంస్థ అయిన ఐటీడీపీ అనబడుతున్న దాని ద్వారా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రిస్టియానిటీని అణగదొక్కడానికి, క్రైస్తవుల్ని లేకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ వచ్చారు. అందులో భాగంగా మొన్న ఈ మధ్య అర్ధరాత్రే క్రైస్తవ చర్చలు లేకుండా చేయడం కూడా ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ రోజున ఒకటే చెప్తున్నాం, ఇటువంటి కార్యక్రమాలని మా క్రిస్టియానిటీని, క్రైస్తవ మతాన్ని విమర్శించే రీతిలో, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోని మార్ఫింగ్ చేయటం వల్ల మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చాలా భావోద్రేకాలకు గురై, ఎవడైతే ఆ మార్ఫింగ్ ఫోటోలు పెట్టారో అతని మీద రివెంజ్ తీసుకుంటానికి ప్రయత్నం చేశారు. కానీ ఎందుకంటే ఇటువంటి చేయటం వల్ల ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున పోలీస్ వ్యవస్థ ఏమైందంటే, ఇటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తామని చెప్పేసి, మార్ఫింగ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పినప్పుడు మేము ఆ వ్యక్తి మీద రివెంజ్ తీసుకోకుండా ఈ రోజున మా పార్టీ కానీ, మా కార్యకర్తలు కానీ ఈ రోజున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకటే గమనించండి, ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి దాని వెనక ఎవరైతే ఉన్నారో వారందరినీ కటకటాల పాలు చేయాలని మేము కోరుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ అందరూ కూడా సమానత్వంతో ఉంటుంటే వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టి క్రైస్తవ్యాన్ని కానీ, మా పార్టీని కానీ రోడ్డు మీద రాకొచ్చి రకరకాల ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మాకు కనబడుతూ ఉంటుంది. ఒకటే మేము కోరుకుంటూ ఉంటున్నాం, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాజీ ముఖ్యమంత్రి గారు వారి ఫోటోని మార్ఫింగ్ చేసి ఇలా చేయటం అనేది మాకు చాలా బాధాకరమైన సంఘటన. ఇది వెంటనే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసిన మార్ఫింగ్ ఏదైతే ఉందో దీన్ని కనుగొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. క్రైస్తవుల ఐక్యత!